అందరికీ నమస్కారం. ఈ రోజు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో కరీంనగర్ కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాషాయ జెండాను ఎగిరేయడం, కరీంనగర్ కార్పొరేషన్ ను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఈ అద్భుత అవకాశాన్ని మాకిచ్చి మా అభ్యర్థులను గెలిపించి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో కరీంనగర్ ను అభివృద్ధి చేసే అవకాశం, కరీంనగర్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినటువంటి కరీంనగర్ ఓటర్ మహాశయులందరూ కూడా శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాం. ఈ సంతోషం పట్టలేనిది. ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాం, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాం. అందరం కలిసికట్టుగా మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు ఏదైతే ఆదేశం ఇచ్చిరో, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు అయితే లక్ష్యాన్ని చూపెట్టిండో, మోడీ గారి యొక్క ఆశను నెరవేర్చాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో మేమందరం కలిసికట్టుగా ఒక టీమ్ గా ఏర్పడి అభ్యర్థులను నియమించి అభ్యర్థులను ప్రజలకు పంపిస్తే వాళ్ళ కరీంనగర్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టడం, భారతీయ జనతా పార్టీకి కరీంనగర్ కార్పొరేషన్ అప్పయ్యపడం నిజంగా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఇదిపై నరేంద్ర మోడీ గొప్పతనం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కరీంనగర్ చేసిన అభివృద్ధి ఇది. బండి సంజయ్ తీసుకొచ్చిన పైసలు ఇవి. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు, బీఆర్ఎస్ పార్టీ లేనే లేదు. మాకు ఏకైక నాయకుడు ఇలా నరేంద్ర మోడీ. మమ్మల్ని ఆదుకునే ఏకైక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఇలా ప్రజలు భావించారు. కాబట్టి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వాళ్ళ కరీంనగర్ ప్రజలు మద్దతు తెలిపి మీరు సేవ చేయండి, మీ కన్నగా మేముంటాం, ఢిల్లీ నుంచి నిధులు తేండి, మీ కన్నగా మేముంటామని చెప్పి ఒక గురుతర బాధ్యతను కరీంనగర్ ప్రజలు మా మీద పెట్టారు. దాన్ని పక్కా స్వీకరిస్తున్నాం కూడా. మేము 5 సంవత్సరాల్లో కరీంనగర్ అభివృద్ధి ఎంతో మేము చూపడతాం. ఉచిత హామీలు ఎక్కడియలే, మేము ఆచరణ సాధ్యంగానే హామీలు ఎక్కడియలే. కానీ ప్రజలకు మా మీద విశ్వాసం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద నమ్మకం. 1400-1500 కోట్ల రూపాయలు కరీంనగర్ తీసుకొచ్చినటువంటి ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. అవే కాదు, అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రజలు బేరీజు వేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా ఇయ్యలే, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఒక్క పైసా ఇయ్యలే. వాళ్ళ కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందాలంటే, అభివృద్ధి మధ్యలో ఆగద్దంటే ఇలా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి మాకు అవకాశం ఇచ్చారు. వారి యొక్క ఆశీర్వాదం మేము స్వీకరించడం. కరీంనగర్ ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీకి బ్రహ్మ రథం పట్టడం నిజంగా ఇది పట్టలేని సంతోషం. ఇది జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని సంతోషం. ఇది ఒకప్పుడు దేశంలో 2 సీట్లు బీజేపీ, ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇవాళ కరీంనగర్ లో మొన్న 2 కార్పొరేటర్ మేము. ఇవాళ కరీంనగర్ కార్పొరేషన్ లో ఇలా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేస్తున్నాం. ఇలా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ జెండాను పక్కా ఎగరేస్తాం మేము.